హాయ్ గైస్. ముందుగా యంగ్ ఇండియా ఛానల్‌కి స్వాగతం. అండ్ మ్యాటర్ ఏందంటే హర్షిష్ సాయి గురించి న్యూస్ ఏది రన్ అయితుందో దాని గురించి కొంచెం బ్రీఫ్‌గా ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చాను నేను. అండ్ బ్రీఫ్‌గా ఇన్ ద సెన్స్ ఏంట్రా బాబు సొసైటీ ఎటు నుంచి ఎటు వెళ్తుందని అర్థమైతలేదు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు అమ్మాయిలు నేర్చుకుంటున్నారు అండ్ లేనిపోని అనవసరమైన నిందలేస్తున్నారు. ఆ విషయం గురించి కొంచెం క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ ఇద్దామని అనుకుంటున్నాను నేను. తప్పకుండా నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దాం. మ్యాటర్ ఏందంటే ఏదైతే ఒక 3-4 డేస్ నుంచి హర్షిష్ సాయి విషయం రన్ అయితుందో దాని గురించి. దాన్ని హర్షిత్ సాయి గారు కూడా బయటికి ఆడియో రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఆ వీడియోలో మనం క్లియర్ కట్‌గా చూసిన విషయం ఏందంటే, అమ్మాయే తను కావాలనే ట్రాప్ చేసి బ్లేమ్ చేయాలని ట్రై చేసింది. అండ్ క్లియర్‌గా ఆ వీడియోలో క్లియర్ కట్‌గా ఉంది. అంతా ప్లాన్‌గానే చేసింది అమ్మాయి. ప్లాన్ పరంగానే చేసింది అమ్మాయి అయితే 100% నాకు తెలిసినంత వరకైతే. కావాలనే తను ఇట్లా ట్రాప్ చేసి చేసింది. క్లియర్‌గా అందులో కనిపిస్తుంది. నాకు అదే అర్థమైతలేదు. అంటే అమ్మాయిలకు చట్టం ఉంది కదా అని దాన్ని రాంగ్ వేలో యూజ్ చేసుకుంటున్నారు యాక్చువల్‌గా. ఇలా అండ్ ఇప్పుడిప్పుడు అనిపిస్తుంది నాకు అనిపిస్తున్న విషయం ఏందంటే, అబ్బాయిలు కూడా చట్టం వస్తే బావుంటుంది. లేకపోతే అబ్బాయిలకు కూడా రక్షణ కల్పించడం. ఒక చిన్న విషయం చెప్పంగానే అమ్మాయిల్ని సెన్సిటివ్‌గా చూసారు కాబట్టి అమ్మాయిలు ఏది చెప్పినా చెల్లుతదనే ఒకే ఒక కారణంతోటి ఏది చేసినా ఈజీగా అంటే అది అమ్మాయిలదే తప్పున్నా బయటకొచ్చి ఈజీగా మాట్లాడుతున్నారు. అంటే అబ్బాయిల మీద తోసేసి మాట్లాడుతున్నారు అమ్మాయిలు. నాకు అదే అర్థమైతలేదు. హర్ష సాయి విషయంలో చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. తన ఫేమ్‌ని గాని, మేబీ దీని వెనక ఉండి ఏదైనా ఎవరైనా నడిపిస్తున్నారా లేదా అనేది ఒకసారి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఒపీనియన్ అయితే నడిపిస్తున్నారు మేబీ ఉండొచ్చు. లేకపోతే అమ్మాయి తన స్వార్థం కోసమే చేసి ఉండొచ్చు. ఇందులో నో డౌట్ అబ్బా! క్లియర్ అండ్ క్లీన్‌గా ఉంది. హర్ష సాయిని కావాలని అమ్మాయి ట్రాప్ చేసి చేసిందనే విషయం మీద చాలా క్షుణ్ణంగా కనిపిస్తుంది. తప్పకుండా నేను నా సపోర్ట్ మాత్రం సపోర్ట్ ఇన్ ద సెన్స్ అంటే ఎవరైతే ఏమంటారు ఆహ్ అంటే తప్పే చేయకుండా ఉండే వాళ్ళ మీద తప్పు పెడితే అది మాత్రం కరెక్ట్ కాదని ఒపీనియన్ అయితే. నా పూర్తి మద్దతు అయితే హర్షకి తెలియజేస్తున్నాను నేను. ఎందుకంటే లేని అనవసరమైన విషయాల్ని తనని అందులోకి లాగి అమ్మాయి చేయడం కరెక్ట్ కాదేమో అని నా ఒపీనియన్. మీరు ఒకసారి ఆడియో వినండి. చాలా క్లియర్ అండ్ క్లీన్‌గా ఉంది. ఆ వీడియోలో ఆడియోలో అయితే మాత్రం. సో, అది నా ఒపీనియన్. అండ్ అనవసరంగా అమ్మాయిలు ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకుంటున్నారేమో అంటే సొసైటీలో ఉండే విధి విధానాల్ని చూడాల్సిన విషయాలను చూడకుండా అనవసరమైన విషయాల మీద ఫోకస్ చేస్తున్నారేమో అనిపించింది నాకు. సో, మీకేమనిపించిందో ఒకసారి కమెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అండ్ దీన్ని ఏదైతే మొన్న జరిగిన జానీ మాస్టర్ కేసు ఉందో అలా అడ్వాంటేజ్‌గా తీసుకొని చేస్తున్నారా? లేకపోతే అలానే అమ్మాయిలు ఏది చెప్పినా చెల్లుతదనే విషయం మీద అంటే హోప్‌తో ఉంటున్నారా అనే విషయం మాత్రం అర్థమైతలేదు. నాకదే అర్థం కాలేదు. ఒకవేళ ఆడియో గనుక రికార్డ్ చేసి ఉండకపోతే హర్ష సాయిని ఖచ్చితంగా కావాలని నిజంగా హర్ష సాయి చేశారనే విషయాన్ని, ఎందుకంటే డబ్బుంది కాబట్టి తనే చేశాడనే ఈ విషయాన్ని ఈజీగా నమ్మించేటట్టు చేసేటోళ్ళు. నాకదే నాకు అర్థమైనంత వరకైతే. సీ అంటే ఖచ్చితంగా ఇలాంటి విషయాల మీద కొంచెం గట్టిగా వార్నింగ్ ఇచ్చేలా ఉండాలి. ఎందుకంటే తప్పుడు కేసులు బనాయించడం, అంత ఆ వ్యక్తుల్ని బ్లేమ్ చేయడం లాంటివి చేస్తే ఇలాంటి వాటి మీద గవర్నమెంట్ కూడా గట్టిగా రియాక్షన్ తీసుకోవాలి. అండ్ కోర్టు వాళ్ళు కూడా ఇలాంటి అనవసరమైన తప్పుడు కేసు పెడితే కూడా తప్పుడు కేసు పెట్టే వాళ్ళకు మీద కూడా రియాక్షన్ ఉంటుందనే విషయం మీద అయితే బయటకి ఏదైనా గవర్నమెంట్ స్ట్రాంగ్‌గా చెప్పగలిగితే బావుంటుందనేది నా ఒపీనియన్. లేకపోతే ఇలానే అందరూ తప్పుడు కేసులు పెట్టకుండా నిందించడానికి రెడీ ఉంటారు. అది అమ్మాయిలైనా ఉండొచ్చు, అబ్బాయిలైనా ఉండొచ్చు. తప్పుడు కేసు మాత్రం పెట్టకుండా ఉండేలా చూస్తే బావుంటుందని నా ఒపీనియన్. హర్ష సాయి అయితే ఇందులో ఏ తప్పు లేదండి. క్లియర్‌గా కనిపిస్తుంది. చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. నా ఒపీనియన్ అయితే 100%. అండ్ తప్పకుండా నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా సపోర్ట్ మాత్రం 100% ఎవరైతే హర్ష సాయి ఇష్టపడే వాళ్ళు ఉంటారో తప్పకుండా నా సపోర్ట్ మాత్రం 100% హర్ష సాయికి ఉంటది. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.